2014 జూన్ 2వ తారీఖున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగింది. సో మనకి రెసిడ్యూరీ ఆంధ్రప్రదేశ్ ఒకటి మిగిలిపోయింది. అంటే మన ఆంధ్రప్రదేశ్ అట్లానే మిగిలిపోయింది, అవశేష ఆంధ్రప్రదేశ్. ఈ అవశేష ఆంధ్రప్రదేశ్ని అత్యద్భుతంగా నిర్మించుకునే చారిత్రాత్మక నేపథ్యంలో మనం ఉన్నాము. ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, మన వ్యవసాయాన్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, మన పరిశ్రమలను ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, మన విద్య వైద్య రంగాలను ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, మరి ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ రంగాలను ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, మరి ముఖ్యంగా 974 కిలోమీటర్లు మన కోస్తా ప్రాంతంలో మనకి తీర ప్రాంతం ఉంది, మన కోస్టల్ డిస్ట్రిక్ట్స్ స్టార్టింగ్ ఫ్రమ్ శ్రీకాకుళం టు నెల్లూరు. ఈ 974 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతము మనకి మొత్తం భారతదేశంలో 9 సముద్ర తీర రాష్ట్రాలు ఉన్నాయండి. అందుట్లో ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ కోస్ట్ లైన్ ఉందండి, 974 కిలోమీటర్లు ఉంది. ఈ 974 కిలోమీటర్లు మనకి ప్రకృతి ప్రసాదించిన వరం. మన బలం ఏంటి, మన బలహీనత ఏంటి? మన బలము మన కోస్టల్ ఏరియా, మన బలహీనత మనకి ఇండస్ట్రీస్ లేవు. హైదరాబాదు తెలంగాణ ఏరియాలో మరి ముఖ్యంగా హైదరాబాద్లో దాదాపు 50 నుంచి 100 జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి పరిశోధనా సంస్థలు కానివ్వండి, ప్రొడక్షన్ సెంటర్స్ కానీ ఉన్నాయి. ఫర్ అన్ ఎగ్జాంపుల్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ BHEL దగ్గర నుంచి చూసుకుంటే సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ఆర్మీ సంబంధించి, నేవీ కాదండి, ఎయిర్ ఫోర్స్ కాలేజ్ ఉంది, కాలేజ్ ఆఫ్ ఎయిర్ వార్ఫేర్, నేషనల్ పోలీస్ అకాడమీ, ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, ఉస్మానియా యూనివర్సిటీ, ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, మన అగ్రికల్చరల్ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ. అంటే డెవలప్మెంట్ అంతా ఒక చోట కేంద్రీకృతం అయిపోయింది. వ్యూహాత్మకంగా స్ట్రాటజిక్గా ఎక్కడైతే ఇఫ్ వీ కీప్ ఆల్ అవర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్, దట్ స్ట్రాటజికల్లీ ఏ బ్లండర్. వ్యూహాత్మకంగా అదొక పెద్ద చారిత్రక తప్పిదం అండి, అది మనం చేస్తున్నాం. హైదరాబాదులో మనకి సంబంధించిన అన్నీ పెట్టున్నాము, అన్నీ ఏది IT రంగం కానివ్వండి, ఇండస్ట్రీ రంగం కానివ్వండి, శాస్త్ర సాంకేతిక రంగాలు కానివ్వండి, అన్నీ ఒక చోట ఉన్నాయండి. వీటి మూలాన శత్రువులకి మనము దారి చూపించినట్లు అవుద్ది. గాడ్ ఫర్బిడ్ ఇలా జరగకూడదు. ఒకవేళ హైదరాబాద్కి ఏదన్నా థ్రెట్ వచ్చిందనుకోండి, పాకిస్తాన్ నుంచి రావచ్చు, బంగ్లాదేశ్ నుంచి రావచ్చు, లేకపోతే శ్రీలంక నుంచి రావచ్చు, ఎక్కడి నుంచి అయినా రావచ్చు. థ్రెట్ వచ్చిందనుకోండి, చైనా నుంచి అయినా రావచ్చు. ఆల్రెడీ మనం చైనాతో 1962లో ఓడిపోయి ఉన్నాం, పాకిస్తాన్తో ఇప్పటికి 4 సార్లు యుద్ధాలు చేస్తున్నాము, ద లాస్ట్ వన్ బీయింగ్ 1999 కార్గిల్. స్ట్రాటజిక్గా హైదరాబాద్లో అన్నీ ఉండటం మూలాన ఈ విధంగా ఇండస్ట్రియల్, IT, ఎడ్యుకేషన్, మెడిసిన్ అన్నీ ఉండటం మూలాన ఎంతో డేంజర్ అండి. నేషనల్ సెక్యూరిటీ పరంగా, జాతీయ భద్రతా పరంగా చాలా డేంజరు. అందుకని తెలంగాణ ఏర్పడింది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. మనం ఇప్పుడు నేర్చుకోవాల్సింది ఏంటంటే, తెలంగాణ నుంచి మనం నేర్చుకోవాల్సిన లెసన్స్ 3 లెసన్స్, ఇంపార్టెంట్ లెసన్స్. అధికార వికేంద్రీకరణ, వనరుల వికేంద్రీకరణ, మానవ వనరుల వికేంద్రీకరణ. ఈ 3 జరిగినప్పుడే మన కోస్టల్ ఆంధ్రప్రదేశ్ బాగా డెవలప్ అవుద్ది, మన సీమాంధ్ర బాగా డెవలప్ అయ్యి నెంబర్ 1 స్టేట్గా. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశ ఏంటి, చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ ఏంటి, ఆయన సింగపూర్గా తీర్చిదిద్దాం అంటున్నారు. ఓకే, మనకి మన కోస్ట్ లైన్ నుంచి, బంగాళాఖాతం నుంచి ఇటుగా ఉన్న దేశాలను ఏంటో గమనిద్దామండి. సింగపూర్, మలేషియా. సింగపూర్ కూడా ఒకప్పుడు మలేషియాలో కలిసి ఉండేది, తర్వాత సింగపూర్ అయిందండి. సింగపూర్, మలేషియా, ఇండోనేషియా, థాయిలాండ్, ఇంకొద్దిగా పైకి వెళ్తే జపాన్, చైనా, దక్షిణ కొరియా, ఇంకొద్ది కిందకు వస్తే వియత్నాం. ఇవన్నీ మనకి సంబంధించిన ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అంటారు. వాటిల్లో ఏ విధంగా డెవలప్మెంట్ మోడ్ ఉంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ జపాన్ యాజ్ ఎ రోల్ మోడల్, మరి సెకండ్ వరల్డ్ వార్లో డివాస్టేటింగ్ ఎఫెక్ట్స్ అయినాయి. అంటే థౌజండ్స్, మేబీ మిలియన్స్ హ్యావ్ బీన్ కిల్డ్ డ్యూ టు హిరోషిమా అండ్ నాగసాకి అటామిక్ బాంబింగ్. వాటి నుంచి జపాన్ ఫైట్ బ్యాక్ చేసి ఇప్పుడు నెంబర్ 1 కంట్రీగా, మీన్స్ ఏషియాలో నెంబర్ 1 కంట్రీ ఏంటంటే జపానే మొన్నటి వరకు. ఇప్పుడు చైనా అంటే బికాస్ ఆఫ్ ఇట్స్ పాపులేషన్, బికాస్ ఆఫ్ ఇట్స్ కమ్యూనిస్ట్ మోడ్ ఆఫ్ డెవలప్మెంట్, బికాస్ ఆఫ్ ఇట్స్ ఆటోక్రాటిక్ పాలసీస్, it could take some leverage over Japan, but otherwise Japan is a forerunner, Japan is a harbinger, Japan is a champion of electronic goods and hardworking nature and all that stuff. So జపాన్తో పాటుగా దక్షిణ కొరియా కూడా ఒక రకమైన రోల్ మోడల్గా అవతరించిందండి. డెవలప్మెంటల్ స్టేట్ మోడల్ అని ఒక రకమైన పదం మనం గమనించాలి. డెవలప్మెంటల్ స్టేట్ మోడల్. ఇంకోటి ఏంటంటే రెగ్యులేటరీ స్టేట్ మోడల్. ఇంకోటి ఏంటంటే స్టేట్ heavily state influenced state model and growth model. For an example, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని చూసుకుంటే అది డెవలప్ అవడానికి 1776 నుంచి వాళ్ళకి 1789లో వాళ్ళు అమెరికన్ ఇండిపెండెన్స్ డే, మరి జూలై 4th అక్కడి నుంచి మరి ఇప్పటికి 225 సంవత్సరాలు పడుతుంది అమెరికా యొక్క ప్రోగ్రెస్కి.
మరి ఒక దేశం అభివృద్ధి చెందాలంటే 200 ఏళ్ల పైగా పట్టి ఈ స్థాయికి వచ్చి నెంబర్ 1 సూపర్ పవర్ అయింది అమెరికా అప్పుడు. బట్ అట్లానే మరి మన సీమాంధ్ర కూడా ఒక రకమైన డెవలప్మెంట్ సాధించాలంటే విజన్ ఉండాలండి ఫస్ట్. థ్యాంక్ఫుల్లీ ఇప్పుడు పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యావ్ రైజన్ టు ఎ ఫ్యాక్ట్ దట్ ద కరెంట్ గవర్నమెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టీడీపీ ఎలక్టెడ్ గవర్నమెంట్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ శ్రీ చంద్రబాబు నాయుడు గారు వుడ్ గివ్ దట్ విజన్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎటువంటి విజన్ ఆయనే మాట్లాడుతున్నారు. హీఈస్ టాకింగ్ అబౌట్ సింగపూర్ యాజ్ ఎ రోల్ మోడల్. వై ఈజ్ ఈ టాకింగ్ అబౌట్ సింగపూర్ యాజ్ ఎ రోల్ మోడల్? సింగపూర్ ఈజ్ ఎ సిటీ స్టేట్. ఒక్క హైదరాబాద్లోనే ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ డ్రా కంపారిజన్ బిట్వీన్ హైదరాబాద్, ఓన్లీ సైబరాబాద్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. సైబరాబాద్లో ఉన్న జనాభా 70 లక్షలు. ఒక్క సైబరాబాద్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్, సైబరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్లో 70 లక్షల మంది జనాభా ఉంది. మరి సింగపూర్ అనేది ఒక మోడల్ చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. మనకి ముఖ్యమైన నగరాలు గమనిద్దామండి కోస్టల్ ఆంధ్రాలో. వైజాగ్, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, కిందకు వస్తే ఒంగోలు, ఇంకొద్దిగా వెళ్తే నెల్లూరు, ఇట్లా ఇంపార్టెంట్ ఏరియాస్ ఉన్నాయి. ఇప్పుడు ద టాక్ ఈజ్ అబౌట్ హ్యావింగ్ ఏ క్యాపిటల్. విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి మున్సిపాలిటీ ఏరియాలో క్యాపిటల్ చేయాలనుకుంటున్నారు. అక్కడ ఉన్న పంట భూముల్ని కనుక మనము ఏమరపాటుతో లేకపోతే ముందు చూపు లేకుండా అవి కనుక మనం కాంక్రీట్ జంగిల్గా తయారు చేస్తే డెవలప్మెంట్ ఎట్ వాట్ కాస్ట్ అండ్ హూస్ కాస్ట్? ది క్రాప్ ఈల్డింగ్ ఫెర్టైల్ ల్యాండ్స్ ఆఫ్ కోస్టల్ ఆంధ్ర షుడ్ నెవర్ బి టర్న్ ఇన్ టు ఏ కాంక్రీట్ జంగిల్స్. సో ప్రకృతి ఇచ్చిన అద్భుతమైన భూముల్ని, పంట భూములను అలానే ఉంచుకుంటా, ఆక్వాకల్చర్ని డెవలప్ చేసుకుంటా, కోస్టల్ కారిడార్ని డెవలప్ చేసుకుంటా, ఇండస్ట్రీస్ని అనువైన చోట 13 జిల్లాల్లో శ్రీకాకుళం దగ్గర నుంచి నెల్లూరు వరకు ఏ జిల్లాల్లో ఏ వనరులు ఉన్నాయి, ప్రతి జిల్లాకి ఒక స్ట్రెంగ్త్ ఉంది, ఒక వీక్నెస్ ఉంది. ఆ ఉన్న స్ట్రెంగ్థనింగ్ ఏరియాస్ని ఏంటో హైలైట్ చేసుకొని ప్లసెస్ని ఆయా వనరులకు అనుగుణంగా శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు తీసుకోవాలి. ఫర్ అన్ ఎగ్జాంపుల్, శ్రీకాకుళం నుంచి మనం నెల్లూరు చూసుకున్నప్పుడు ముఖ్యంగా ఎడ్యుకేషన్ హబ్బు గుంటూరు డిస్ట్రిక్ట్, కృష్ణా డిస్ట్రిక్ట్, వీటికి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలండి. ఇఫ్ యూ కమ్ టు ఆక్వాకల్చర్, ఈస్ట్ వెస్ట్ గోదావరిలో వచ్చేసరికి రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటారు. సో వీ షుడ్ నెవర్ ట్యాంపర్ విత్ ద local natural resources. We should keep them as it is and develop a industrial corridor. ఎక్కడైతే బీడు భూములు అధికంగా ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి వాటర్ రిసోర్సెస్ని అటు మరల్చుకొని మనం కృష్ణా నుంచి కానీ గోదావరి నుంచి కానీ అక్కడ ఉన్న బీడు భూముల్లో ఇండస్ట్రియల్ హబ్స్ పెట్టుకోవడం మూలాన ఈ పంట భూములు నాశనం కావు. ఇఫ్ యూ డోంట్ మెయింటైన్ ద బ్యాలెన్స్ బిట్వీన్ అగ్రికల్చరల్ ఈల్డింగ్ ల్యాండ్స్ అండ్ ది normal lands, then you are going to face problems. You will be sandwiched between this kind of approach. So you have to the rulers, the policy makers will have to be very careful when taking a decision about development. They have to be very careful. Natural resources and tamper చేయకుండా, ఇండస్ట్రియల్ కారిడార్ నియమించుకుంటా, ఐటీ హబ్ నియమించుకుంటా, ఎడ్యుకేషన్ డెవలప్ చేసుకుంటా, 4 pronged స్ట్రాటజీ అంటే ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమరలు ఎలాగో అట్లా 4 ఇంపార్టెంట్ ఉండాలండి. ఒకటి ఇండస్ట్రియల్, ఫస్ట్ అగ్రికల్చరల్ అండి. అగ్రికల్చర్ సెక్టార్ని ఉన్న భూములను ఉపయోగించుకుంటా వాటిని నాశనం చేయకుండా అగ్రికల్చర్ని యాజ్ ఇట్ ఈస్గా సస్టైన్ చేయగలగాలి. అంటే సస్టైనబుల్ మోడల్ ఆఫ్ అగ్రికల్చర్ ఈజ్ ది ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అ ఛాలెంజ్ బిఫోర్ ది అప్కమింగ్ గవర్నమెంట్. నెంబర్ 2, ఇండస్ట్రియల్ కారిడార్. ఇండస్ట్రియల్ కారిడారు ఎక్కడైతే ఇప్పుడు ఉదాహరణకి మాచర్ల, కొన్ని కొండ ప్రాంతాలు, కొన్ని వాడికి మెట్ట ప్రాంతాలు ఉన్నాయి, అక్కడ ఇండస్ట్రీని డెవలప్ చేసుకోవాలి. 2, మీరు అనొచ్చు నీటి వస్తువులు ఎట్లా వస్తాయండి మెట్ట భూముల్లో అని అనొచ్చు. దాన్ని మనం డైవర్ట్ చేసుకోగలగాలి. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ మే టాక్ అబౌట్ ఇజ్రాయెల్ ఈజ్ ఎ కంట్రీ విచ్ ఈజ్ అబౌట్ 8 అవర్స్లో నార్త్ ఇజ్రాయెల్ నుంచి సౌత్ ఇజ్రాయెల్కి 8 అవర్స్లో బై ట్రైన్ ఆర్ బై బస్ యూ కెన్ విజిట్. అంటే సచ్ ఎ స్మాల్ కంట్రీ సరౌండెడ్ బై 22 అరబ్ కంట్రీస్ ఇన్ మిడిల్ ఈస్ట్. వాళ్ళు అగ్రికల్చరల్ డెవలప్మెంట్, వాళ్ళ డీసాలినేషన్ ప్రోగ్రామ్స్ ఫినామినల్. ఐ లివ్డ్ అండ్ స్టడీడ్ ఇన్ ఇజ్రాయెల్ ఫర్ 2 years. ఐ నో వాట్ ఐఎమ్ టాకింగ్. సో తక్కువ మంది జనాభాతో వాళ్ళు సాధించిన గ్రోత్ మోడల్, ఐ మీన్ ఇట్స్ మిరాకిల్ ఇన్ ది ల్యాండ్ ఆఫ్ డిజర్ట్. నౌ ఇట్ ఈస్ కాల్డ్ ల్యాండ్ ఆఫ్ మిల్క్ అండ్ హనీ.
అదొక ఒక చిన్న కంట్రీ, ఆ చిన్న కంట్రీలో సగభాగమే వాళ్ళకి పంటలు పండించడానికి అవకాశం ఉంది, మిగతా సగభాగం అంతా ఎడారి ఉందండి. ఆ ఎడారిలో కూడా వాళ్ళు మరి ఒక ఉద్యానవనం చేశారు. వాళ్ళు మరి యూరోప్కి పళ్ళు, మిల్క్ రిలేటెడ్ ప్రొడక్ట్స్, డైమండ్ ఇండస్ట్రీ, టెక్నాలజీ, మిసైల్ ఇండస్ట్రీ, దే ఆర్ డూయింగ్ అమేజింగ్లీ వెల్. సో మెనీ నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ఆర్ ఫ్రమ్ ఇజ్రాయెల్. జీసస్ క్రైస్ట్ దగ్గర నుంచి, ఆల్బర్ట్ ఐన్స్టీన్ దగ్గర నుంచి, సిగ్మండ్ ఫ్రాయిడ్ దగ్గర నుంచి. అంటే వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఈజ్, ఇజ్రాయెల్ ప్యాలెస్తీన్కి ఉన్న కాన్ఫ్లిక్ట్ మనం కొద్ది పక్కన పెట్టి, ఇజ్రాయెల్ యాజ్ ఎ రోల్ మోడల్ ఫర్ డెవలప్మెంట్, ఎస్పెషల్లీ ఫర్ అగ్రికల్చర్. బీడు భూముల్ని ఏ విధంగా ఉద్యానవనంగా మార్చవచ్చు, బీడు భూములను ఏ విధంగా పంట పండించే వాటిగా మార్చవచ్చు, వాటి నుంచి ఏ విధంగా మంచి గ్రోత్ తీసుకురావాలి. ఒక గేదె ఇజ్రాయెల్లో 60 లీటర్ల పాలు ఇచ్చే స్థాయికి వాళ్ళు సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ చేశారు. అది నా కళ్ళతో నేను చూశాను. మరి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా 13 జిల్లాల్లో మనము వ్యవసాయ ఆధారిత స్టేట్ మంది. ముఖ్యంగా పాడి పంటల అభివృద్ధి, మిల్క్ రిలేటెడ్ ప్రొడక్ట్స్, డైరీ మిల్క్ ఇప్పటికే మనకు చాలా ఉన్నాయి. వాటిని ఇంకా అద్భుతంగా చేసే అవకాశం ఉంది. సో ఈ విధంగా 4 ప్రాంగ్డ్ స్ట్రాటజీ. ఒకటేమో అగ్రికల్చర్ అండి, ఇంకోటి ఇండస్ట్రియల్ అండి, ఇంకోటి ముఖ్యంగా ఎడ్యుకేషనల్ హబ్ అవ్వాలండి, ఇంకోటి ఐటీ హబ్. ఈ 4టిని కనుక మనము క్రోడీకరించి, ఈ 4 మన బేసిస్ పిల్లర్స్ అయితే, ఈ పిల్లర్స్ మీద వచ్చే స్టేట్ అద్భుతంగా నిలవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఒక విజన్తో మిగతా కంట్రీస్ని కూడా డెవలప్మెంట్ మోడల్స్ని మనం గ్రహించి, అందుకని థింక్ ట్యాంక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. థింక్ ట్యాంక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ వెన్ యూ డెవలప్ ఎ స్టేట్. మేము సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ 3 years బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు అదే ఉద్దేశంతో స్టార్ట్ చేసాం. థింక్ ట్యాంక్స్ ఏం చేస్తాయి అంటే పాలసీ ఆల్టర్నేటివ్స్ ఇస్తాయి గవర్నమెంట్కి. ఫలానా దేశంలో ఫలానా డెవలప్మెంటల్ మోడల్ ఈ విధంగా ఉంది, దాంట్లో ఉన్న మంచిది చెడుది వాటిని మేము స్టడీ చేస్తాం. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్స్కి, మినిస్టర్స్కి అంత టైం ఉండదు. వాళ్ళు వచ్చేది ఒక 5 సంవత్సరాలు పరిపాలన చేయడానికి. రాజకీయ నాయకులు మినిస్టర్ల రూపంలో, చీఫ్ మినిస్టర్ రూపంలో వాళ్ళ కింద పనిచేసే వాళ్ళతో పాటు కలిసి పనిచేసే ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, మిగతా ఐఎఫ్ఎస్లు కానీ వాళ్ళు ఒక సెట్ ఆఫ్ ప్యాటర్న్లోనే ఆలోచించడానికి అలవాటు పడి ఉంటారు. సో మాలాంటి ఫ్రీగా ఉన్న థింక్ ట్యాంక్స్ సివిల్ సొసైటీలో, మాలాంటి రీసెర్చ్ ఆర్గనైజేషన్స్, వీ డూ లాట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ సీ హౌ మనకు ఇవ్వండి. ఈ కోస్టల్ కారిడార్ చూడండి. ఇక్కడి నుంచి మనం శ్రీకాకుళం, విశాఖపట్నం, ఇక్కడికి వచ్చి కాకినాడ, మచిలీపట్నం, ఒంగోలు, నెల్లూరు, ఈ కోస్టల్ కారిడార్ని డెవలప్ చేసుకోవటం ఒక ఎత్తండి. ఇంకోటి, ఈ కోస్టల్ కారిడార్లో మ్యారిటైమ్ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్. ఈ కోస్టల్ని ఏ విధంగా కాపాడుకోవాలి, ఎవరెవరి నుంచి కాపాడుకోవాలి, తీవ్రవాదుల నుంచి కోస్టల్ కాపాడుకోవాలి, మిగతా దేశాలు మన దేశం దండయాత్ర చేయకుండా కోస్టల్ కాపాడుకోవాలి. ఇక్కడ ఉన్న ఆక్వాకల్చర్ అంటే ఫిషరీస్కి సంబంధించిన రిలేటెడ్ మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్, మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, వీటన్నిటితో కూడా అనుసంధానమై కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. మెరైన్ పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేసుకోవాలి. లోకల్గా ఉన్న జాలర్లు ఉంటారు కదండి, ఫిషర్మెన్, వాళ్ళు కూడా కాన్ఫిడెన్స్లోకి తీసుకొని వాళ్ళతో కలిసి పనిచేసి ఈ కోస్టల్ డెవలప్మెంట్ చేయాలి. ఇక్కడ నుంచి ఈ రైలు, ఇక్కడి నుంచి శ్రీకాకుళం టు నెల్లూరు రైలు వసతులు మనకి ఈవెన్ బై రివర్స్ని కూడా ఉపయోగించుకోగలగాలి వాటర్ ట్రాన్స్పోర్ట్కి. ఇవన్నీ చేయగలిగి ఈ గుంటూరు, కృష్ణా ఈ ఏరియాలో ఎడ్యుకేషనల్ హబ్ పెట్టుకొని, ఇక్కడ ముఖ్యంగా వైజాగ్ ఈ ఏరియాలో ఐటీ సెక్టరు, డెవలప్మెంట్, ఐటీ, ఫిల్మ్ ఇండస్ట్రీ, ఎంటర్టైన్మెంట్ వైజాగ్, ఎందుకంటే ప్రకృతిపరమైన సౌందర్యం ఉంది. ఈవెన్ ఈస్ట్ వెస్ట్లో కూడా ప్రకృతిపరమైన సౌందర్యం ఉంది. కాబట్టి ఇదంతా మన ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ, ఐటీ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ ఇక్కడ చేసుకోవచ్చు అండి. ఈ కిందకు వచ్చేసరికి నెల్లూరు మనకి చెన్నై దగ్గరగా ఉంటుంది కాబట్టి పోర్ట్ ఫెసిలిటీస్ కూడా చెన్నై నుంచి బాగుంటాయి. కాబట్టి ఇక్కడ ఏమన్నా ఇండస్ట్రియల్ ఐటీ హబ్, ఇంకా మన తిరుపతి ఆ ఏరియాల్లో కూడా, కర్నూలు ఏరియాలో, అనంతపూర్ ఏరియాలో కూడా మనము ఈ ఇండస్ట్రియల్ సెక్టర్ని డెవలప్ చేయాలి. ఎందుకంటే దేర్ ఆర్ సో మెనీ న్యాచురల్ రీసోర్సెస్ ఇన్ అనంతపూర్, కర్నూలు, ఇన్ కడప, చాలా మినరల్స్ ఉన్నాయి. వాటిని ఎక్స్ట్రాక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఈ సీమ ప్రాంతంలో ఇండస్ట్రియల్ కారిడార్ పెట్టుకొని ఈ రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో అగ్రికల్చర్ని కాపాడుకుంటా, ఈ ఫార్ ఎండ్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్లో అంటే ఐ మీన్ టు సే శ్రీకాకుళము, విజయనగరం, విశాఖపట్నం, మరి ముఖ్యంగా విశాఖపట్నం ఏరియాలో మనము ఐటీ ఇండస్ట్రీని, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీని డెవలప్ చేసుకుంటా, ఐటీ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఈ విశాఖపట్నం ఏరియా, అగ్రికల్చర్ సెక్టర్ ఈస్ట్ వెస్ట్ కృష్ణా అగ్రికల్చర్ సెక్టర్ డెవలప్ చేసుకుంటా, ఎడ్యుకేషన్ సెక్టర్ వచ్చేసరికి గుంటూరు, కృష్ణా, విజయవాడ ఈ ఈస్ట్ వెస్ట్, ఇక్కడ అగ్రికల్చర్ సెక్టరు, ఇక్కడ ఇండస్ట్రియల్ సెక్టరు. ఈ విధంగా 4 పిల్లర్స్ మీద మనము ఒక విజన్తో పని చేసుకొని మన కోస్ట్ని డెవలప్ చేసుకొని, కోస్ట్తో పాటుగా వీటిని డెవలప్ చేసుకుంటే ఈ నేను చెప్పిన 4 పాయింట్లు అద్భుతంగా మనం ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కి చరిత్రలో దెర్ ఈజ్ నథింగ్ ఇంపాసిబుల్. యూ హ్యావ్ టు డ్రీమ్, యూ హ్యావ్ టు విల్, ఇఫ్ యూ విల్ ఇట్స్ నో డ్రీమ్. మీకు ముందులో విజన్ ఉండాలి, విజన్తో పాటు చేయగలిగి ఉండాలి. మరి ముఖ్యంగా
ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో యువత పాత్ర చాలా ఉందండి. ముఖ్యంగా యువకులు ఐటీ ఇండస్ట్రీ నుంచి ఎడ్యుకేషన్ సెక్టర్ నుంచి యువకులందరూ వచ్చి దే హ్యావ్ టు కమ్ అండ్ పార్టిసిపేట్ వాలంటరీలీ. ఒక సంవత్సరం పాటు వాళ్ళు ప్రతిన పూని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిర్మించుకుంటే మన భవిష్యత్ తరాలకు బాగుంటుంది, మాకు బాగుంటుంది అనే ఒక సదుద్దేశంతో విద్యావంతులైన యువకులు, రైతులు, శ్రామికులు అందరిది రోల్ ఉందండి. ఇండస్ట్రియలిస్టులు. ముఖ్యంగా నేను చేసే విన్నపం ఏంటంటే, ఇప్పుడు కొత్తగా ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేలు, ఎంపీలు కానీ వాళ్ళు ఒక నావెల్గా ఆలోచించి ఒక 6 months లేకపోతే ఒక 1 year వాళ్ళ శాలరీలు కానీ వాళ్ళ పర్క్స్ కానీ ఇఫ్ దే కెన్ గివ్ యాజ్ ది డొనేషన్ టు ద ఆంధ్రప్రదేశ్, దే బికమ్ ఏ రోల్ మోడల్. ఎందుకంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్న మన వాళ్ళు ప్రజాప్రతినిధులు అంటే యథా రాజా తదా ప్రజ అన్నారు. వీళ్ళు కనుక రాజుల్లాగా అంటే ఐ దే ఆర్ అవర్ ప్రజాస్వామ్యంలో వాళ్ళు రాజులు లాంటి రోల్ ప్లే చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు కనుక ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తే యువత ఫాలో అవుద్ది. మరి ముఖ్యంగా మిగతా అన్ని సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఫాలో అవడానికి అవకాశం ఉంటుంది. అంటే రాజకీయపరమైన పవర్, పొలిటికల్ పవర్ ఈజ్ ద అల్టిమేట్ పవర్ అండి. ఆ పొలిటికల్ పవర్ కనుక ఇఫ్ దే కెన్ సెట్ ఎ స్టాండర్డ్, ఇఫ్ దే కెన్ షో ఏ వే, ఒక మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఏ విధంగా చేశారు, ఒక మహాత్మా గాంధీ ఏ విధంగా చేశారు, ఒక నెల్సన్ మండేలా ఏ విధంగా చేశారు, అంటే ఒక జాతిని వాళ్ళు ఉత్తేజపరిచారు. వాళ్ళందరూ ఎవరు పొలిటీషియన్సే. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే దెర్ ఆర్ గుడ్ పొలిటీషియన్స్, దెర్ ఆర్ బ్యాడ్ పొలిటీషియన్స్. సో ఇఫ్ అవర్ పొలిటీషియన్స్ ఫ్రమ్ దీస్ ఏరియాస్ విచ్ వీ హ్యావ్ ఎలెక్టెడ్ సో ఫార్, వాళ్ళు కనుక ఇఫ్ దే కెన్ సెట్ అన్ ఎగ్జాంపుల్, ఇట్ వుడ్ బి ఆసమ్, ఇట్ వుడ్ బి ఏ గ్రేట్ రోల్ మోడల్ ఫర్ ఆంధ్రప్రదేశ్, ద అప్కమింగ్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు మాకు ముఖ్యంగా సౌత్ కొరియా చూసుకుంటేనండి, వాళ్ళది డెవలప్మెంటల్ స్టేట్ మోడల్ అని చెప్పాను నేను. అంటే స్టేట్ కంప్లీట్గా రెస్పాన్సిబిలిటీ తీసుకొని మ్యాక్రో ఎకనామిక్ అండ్ మ్యాక్రో ఇండస్ట్రీస్ని డెవలప్ చేస్తుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏమేమి వస్తాయండి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు, రైల్వే నిర్మాణము, రోడ్ల నిర్మాణము, ప్రాజెక్టుల నిర్మాణము, రహదారుల నిర్మాణం, రోడ్లు అంటే రహదారుల నిర్మాణము, తర్వాత పరిశ్రమల నిర్మాణము. ఏ డిస్ట్రిక్ట్లో ఏ పరిశ్రమ పెడితే బాగుంటుంది, పెట్టిన పరిశ్రమల నుంచి వచ్చే ఉత్పత్తిని ఏ విధంగా దాన్ని ఎక్స్పోర్ట్ చేయాలి, ఎక్స్పోర్ట్ చేయడానికి ఎన్ని రకాల మార్గాలు ఉండాలి, అంటే రోడ్డు మార్గం, రహదారి మార్గం ఉండాలి, ఎయిర్ లిఫ్టింగ్ కూడా ఉండాలి, సముద్రాన్ని కూడా, అద్భుతమైన సముద్ర మార్గాన్ని కూడా మనం ఉపయోగించుకోగలగాలి. అందుకని సౌత్ కొరియా మోడల్లో డెవలప్మెంటల్ స్టేట్ మోడల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డెవలప్మెంటల్ స్టేట్ మోడల్ ఈజ్ నథింగ్ బట్ స్టేట్ ప్లేస్ ఏ మేజర్ రోల్ అండ్ ఏ స్ట్రాంగ్ ఏ డిసైసివ్ రోల్ టు డెవలప్ ద ఇండస్ట్రీస్. They give the lot of impetus. State will put money, state will put effort, state will put energy, state will put moreover a vision. సో అది చేస్తే కనుక తప్పకుండా డెవలప్మెంటల్ స్టేట్ మోడల్ సౌత్ కొరియా టైపు, మన సింగపూర్ టైపు, సిటీ స్టేట్ మోడల్ సింగపూర్ టైపు డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది. మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, అమెరికాలో కూడా మీరు గమనించండి, అమెరికాలో మొత్తం ఒకే చోట అన్నీ ఉండవు. ఈస్ట్ కోస్ట్ నుంచి వెస్ట్ కోస్ట్ గమనించండి. మీకు ఒక చోట నాసా ఉంటుంది, ఇంకో చోట వాళ్ళ ఆర్మీ బేస్ ఉంటుంది, ఇంకో చోట వాళ్ళ పొలిటికల్ క్యాపిటల్ ఉంటుంది, ఇంకో చోట వాళ్ళ ఎకనామిక్ క్యాపిటల్ ఉంటుంది, ఇంకో చోట వాళ్ళ కల్చరల్ క్యాపిటల్ ఉంటుంది. అంటే వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈజ్ ఇట్ హ్యాస్ టు బి ప్రాపర్లీ డిస్ట్రిబ్యూటెడ్. ఏ డిస్ట్రిబ్యూటివ్ అండ్ ఈక్వీ డిస్ట్రిబ్యూటివ్ మోడల్ హ్యాస్ టు కమ్ అవుట్. అంతేగాని ఒకే చోట తీసుకెళ్ళి డెవలప్మెంట్ పెడితే రేపొద్దున మళ్ళీ చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ఐ డోంట్ వాంట్ టు టాక్, బట్ వీ ఆల్ నో. అనవసరంగా వాటికి ఈవెన్ అవకాశం ఇవ్వకుండా 13 districtsని డెవలప్మెంటల్ మోడల్గా మనం 13 క్యాపిటల్స్గా డెవలప్ చేసుకోగలిగితే సింపుల్. ఒకటి కల్చరల్ క్యాపిటల్ చేసుకుందాం, ఒకటి ఎడ్యుకేషనల్ క్యాపిటల్ చేసుకుందాం, ఒకటి ఇండస్ట్రియల్ క్యాపిటల్ చేసుకుందాం, ఒకటి ఆక్వా క్యాపిటల్ చేసుకుందాం, ఒకటి మెరైన్ క్యాపిటల్. వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఈజ్ ఇట్ హ్యాస్ టు బి ఎ డిస్ట్రిబ్యూటివ్ మోడల్. దెన్ డెఫినెట్లీ సౌత్ కొరియన్ మోడల్ ఈజ్ ఎ గ్రేట్ ఎగ్జాంపుల్. Singapore model is a great example. Even American model is a great example. So we have to look outside Andhra Pradesh. We have to look outside India for role models. We don't necessarily replicate what they have been doing. వాళ్ళని యాజ్ ఇట్ ఈస్గా మనం కాపీ కొట్టి ఇక్కడ మనం ఆచరించాల్సిన అవసరం లేదు. ఇక్కడ మేధోమదనం జరగాలండి. మేధోమదనం అంటే ఇంటలెక్చువల్స్ అందరూ కూర్చొని, ఇంటలెక్చువల్స్ అంటే పిహెచ్డి డిగ్రీలు ఉన్నవాళ్లే కాదు, ఈవెన్ సామాన్య రైతైనా ఆయన జ్ఞానాన్ని ఆయన ఇవ్వగలడు. అందరూ కూర్చోబెట్టి, అందుకనే ఒక కామన్ ప్లాట్ఫామ్ ఉండాలండి. అందరూ కూర్చొని మాట్లాడగలిగే ఒక చర్చా కార్యక్రమం ఉండాలి. దాంట్లో నుంచి మనం త్వరగా చర్నౌట్ చేసి మరి మనకి ఆ రోల్ మోడల్గా ఉండాలి అంటే 10 దేశాలను గమనించి, 10 దేశాల మోడల్స్ని గమనించి, మనకున్న ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంఘిక మరి ప్రకృతిపరమైన లోటుపాట్లను గమనించి
మనకి సంబంధించిన ఒక మోడల్ను డెవలప్ చేసుకొని ఒక విజన్తో వెళ్తే తప్పకుండా ఆంధ్రప్రదేశ్ విల్ హ్యావ్ ఏ గ్రేట్ ఫ్యూచర్. సో ఇట్స్ ఫర్ ది యూత్ టు డిసైడ్ వెదర్ దే వాంట్ టు బి న్యూస్ రీడర్స్ ఆర్ న్యూస్ మేకర్స్.